మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు క్రమంగా ఆర్థికంగా దూసుకుపోతున్నాయి. డ్రోన్లతో పాటు డాలర్లను పెద్ద మొత్తంలో సంపాదించి పెడుతున్నాయి. ఇక దక్షిణాదికి చెందిన హోసూరును తీసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్లకు హబ్గా మారిపోయింది. మన హైదరాబాద్ను తీసుకుంటే బయోటెక్ ల్యాబ్లకు హబ్గా మారింది. కేరళ విషయానికి వస్తే ఫిన్టెక్ రంగంలో అగ్రగామిగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడి సంస్కృతితో పాటు నూతన ఆవిష్కరణలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ దిశానిర్దేశం చేయనున్నాయి. ఇండియా ఎకనామిక్ మ్యాప్ తిరిగి మార్చి రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణాదికి చెందిన 5 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ విషయానికి వస్తే దేశంలోకి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వరదలా వచ్చి పడుతున్నాయి. భవిష్యత్తులో ఇండియాను $1 ట్రిలియన్ ఎకానమీని చేయడంలో ఈ రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఆటోమొబైల్ ఫ్యాక్టరీల నుంచి కరోకే రూమ్స్ వరకు, ఎంటర్టైన్మెంట్స్ వరకు, ఐటీ కోడర్స్ నుంచి రొయ్యల ఎగుమతుల వరకు, గోల్ఫ్ కోర్సుల నుంచి పన్నుల రాయితీల వరకు దక్షిణాది రాష్ట్రాలు దక్కించుకుని ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే డెట్రాయిట్ ఆఫ్ ఈస్ట్ అని తమిళనాడును గుర్తించి గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే ఆటోమొబైల్ రంగం అంటే కార్లకు కేర్ ఆఫ్ చెన్నై అని చెప్పుకోవాల్సిందే. ఇక ఒకప్పుడు హోసూర్ అంటే ఎక్కడో విసిరేసినట్లుగా ఉండేది. ప్రస్తుతం హోసూర్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు కేర్ ఆఫ్ అయ్యింది. ఎలక్ట్రానిక్ స్కూటర్లతో పాటు సెమీ కండక్టర్లకు హబ్గా మారింది. కోయంబత్తూర్ విషయానికి వస్తే యంత్రాల తయారీకి కేర్ ఆఫ్గా మారిపోయింది. తమిళనాడు విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలు సఖ్యతగా ఉండడంతో రాజకీయంగా అక్కడ ప్రభుత్వం స్థిరంగా పనిచేస్తోంది. అలాగే ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు అందుబాటులోకి వచ్చాయి. చెన్నై నుంచి దూరంగా వికేంద్రీకరణ పారిశ్రామిక నగరాల సమూహాన్ని సృష్టించింది. కేవలం చెన్నైకే కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం తమిళనాడు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని కలలు కంటోంది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే తమిళనాడుతో కర్ణాటక పోటీ పడుతోంది. బెంగళూరు విషయానికి వస్తే ఐటీ బ్రెయిన్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోని ఏ దేశం ఆకర్షించని విధంగా వెంచర్ క్యాపిటల్ను ఏడాది బెంగళూరు ఆకర్షించింది. కేవలం సాఫ్ట్వేర్నే కాకుండా దేవనహల్లిలో ఏరోస్పేస్ రంగంతో పాటు బయోటెక్ క్లస్టర్లు, ల్యాబ్లు, ఎలక్ట్రానిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తోంది. అయితే పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన భూసేకరణతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి భూసేకరణ కాస్త అడ్డంకిగా మారుతోంది. అయితే ఈ అడ్డంకులను దాటుకొని ముందుకు వెళతామని ప్రభుత్వం భరోసాగా చెబుతోంది. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే హైదరాబాద్తో విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజన్తో ముందుకు దూసుకుపోతోంది. ఇక ఏపీలో విషయానికి వస్తే విస్తారమైన సముద్ర తీరంతో పాటు ఆధునిక పోర్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. రొయ్యల ఎగుమతులకు ఏపీ కీలకంగా మారనుంది. దీంతో పాటు టెక్స్టైల్స్, ఆటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. భూమితో పాటు విద్యుత్ను ఇన్సెంటివ్గా ఇస్తున్నారు. అమరావతిని పూర్తిగా నిర్మించడం పెను సవాలుగా మారింది. అయితే బాబు పెద్ద హామీలు అయితే గుప్పించారు. కానీ వాటిని ఆయన అమలు చేస్తేనే పోటీలో నిలబడగలరు. లేదంటే రేసులో వెనుకబడిపోయే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇక కేరళ విషయానికి వస్తే పారిశ్రామికంగా మిగిలిన రాష్ట్రాలతో గట్టిగా పోటీ పడలేకపోతోంది. అయితే కేరళలో లిటరసీ రేటు కాస్త ఎక్కువే. టెక్ రంగానికి చెందిన నిపుణులు కూడా ఇక్కడ ఉన్నారు. విద్యాధికులు ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడి నుంచి యువత విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఇక తాజాగా ప్రభుత్వం ఫిన్టెక్ పార్కులు, ఏఐ స్కిల్ సెంటర్లను, స్టార్టప్ విలేజ్లతో పాటు టూరిజం, ఆయుర్వేదాను ప్రోత్సహిస్తోంది. కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళలో విదేశీ పెట్టుబడులను గతంలో నిరాకరించేది. ప్రస్తుతం తన పంథాను మార్చుకుని స్టాక్ బ్రోకర్ల మాదిరిగా పోటీపడి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని ప్రభుత్వం కూడా ఆలస్యంగానైనా గుర్తించినందుకు అభినందించాల్సిందే. తెలంగాణ విషయానికి వస్తే దక్షిణాదిలో స్టార్టప్లకు హబ్గా మారింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే బయోటెక్తో పాటు ఫార్మా క్యాపిటల్లో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణ ఏఐ సిటీస్తో పాటు జీసీసీ హబ్లకు, డేటా సెంటర్లకు, ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అనుబంధ సంస్థలు, కన్సల్టింగ్ కంపెనీలకు హబ్గా మారింది. కాగా తెలంగాణ మంత్రులు నేరుగా తాము తమిళనాడుతో పాటు ఏపీతో పోటీ పడుతున్నామని చెబుతున్నారు. ఇక తెలంగాణలో ఇన్వెస్ట్ చేసే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ ఇటు ఐటీ రంగంతో పాటు ఫార్మా రంగానికి గ్లోబల్ హబ్గా ఉన్న విషయం తెలిసిందే. అయినా కూడా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. నగరాలకు, పట్టణాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పలు రంగాల్లో నైపుణ్యం కొరత కనిపిస్తోంది. పలు రంగాల్లో కార్మికుల కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో సెమీ కండక్టర్ రంగంలో టాలెంట్ లేకపోవడంతో అనుకున్న లక్ష్యాన్ని
లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. వాతావరణ సమతౌల్యం దెబ్బతినడంతో నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరుకోవాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. అయితే దీనికి గాను విద్యారంగంలో సంస్కరణలు తేకుండా ఆర్థిక అభివృద్ధి సాధించడం అసాధ్యం. కాబట్టి పారిశ్రామిక సంబంధాలు, పర్యావరణ పాలసీలో మార్పులు చేర్పులు చేసే వరకు దక్షిణాది రాష్ట్రాల $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం కష్టమే అంటున్నారు ఎకనమిస్టులు. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంది. అలాగే ఒక అధ్యయనంలో జపనీస్ కార్ల తయారీ కంపెనీలతో తమిళనాడు ఆటో రంగానికి చెందిన కంపెనీలు పోటీ పడుతున్నాయన్న వార్తలొచ్చాయి. తెలంగాణ విషయానికొస్తే బార్లు, నైట్ క్లబ్లకు పెట్టింది పేరు. కొరియా కంపెనీలతో పెద్ద ఎత్తున డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. ఇక కర్ణాటక విషయానికొస్తే కాస్మోపాలిటిన్ వైబ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పెద్ద సంఖ్యలో పోర్టులు ఉన్నాయి. సువిశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. కేరళ విషయానికొస్తే బీచ్లు, వెల్నెస్, లైఫ్ స్టైల్, గోల్ఫ్ కోర్సులు, ఎంటర్టైన్మెంట్తో పాటు రొయ్యల పరిశ్రమలున్నాయి. పెట్టుబడులపై పన్ను రాయితీ ఇస్తున్నాయి. దక్షిణాదికి చెందిన 5 రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకరి నాలెడ్జ్ మరొకరు కాపీ కొడతారు. అలాగే తెలంగాణ, కర్ణాటక మధ్య నీటి వివాదాలున్నాయి. అయినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు కలిసి దేశ జీడీపీకి 30% వాటా అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వాటా మరింత పెరిగే అవకాశాలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.